ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే నిన్నటి దినము మేము మీకు అందించిన 208 క్విజ్ను మరొకసారి నేను ఆ ప్రశ్నలన్నీ చదువుతానండి. నిన్నటి దినాన వ్రాసుకొని వారు ఎవరంటే తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 208 విలాప వాక్యముల్లోని 5 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, యెరూషలేము ఎందుచేత అపవిత్రురాలాయను? యెరూషలేము ఎందుచేత అపవిత్రురాలాయను? రెండో ప్రశ్న, పరము నుండి యెహోవా ప్రయోగించిన అగ్ని వేటిని ఎడతెగక కాల్చుచున్నది? పరము నుండి యెహోవా ప్రయోగించిన అగ్ని వేటిని ఎడతెగక కాల్చుచున్నది? మూడో ప్రశ్న, ప్రభువు కోపపడి సియోను కుమార్తెను దేనితో కప్పియున్నాడు? ప్రభువు కోపపడి సియోను కుమార్తెను దేనితో కప్పియున్నాడు? నాలుగో ప్రశ్న, యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు? రిఫరెన్సు వ్రాయండి. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు? రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, సుకుమార భోజనము చేయువారు దిక్కులేక ఎక్కడ పడి ఉన్నారు? సుకుమార భోజనము చేయువారు దిక్కులేక ఎక్కడ పడి ఉన్నారు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. యేసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు శ్రీ కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారి యొక్క జన్మదినం సందర్భంగా బిగ్ అసోసియేషన్ సిబ్బంది మరియు యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరం మరియు వెలుగు క్రిస్టియన్ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది శ్రీ కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లుగా మీ వాక్యమును గ్రహించు శక్తి మాకిమ్మని అడుగుతున్నాం. మీ దాసులు కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు మీకు వందనాలు. మీ దాసునికి ఇస్తున్నటువంటి దీర్ఘాయుష్యును మీరు నాయన అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ యందు ఆనందించటకు మీ కృపనివ్వండి. మంచి ఆరోగ్యంతో కూడా దీర్ఘాయుష్ బిడ్డకు దయచేయండి. అలాగే యేసే పరిష్కారం నడిపించడానికి కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానము, ప్రార్థనా శక్తి మీ కుమారునికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. నరపుత్రుడా అని యెహెజ్కేలును దేవుడైన యెహోవా సంబోధిస్తూ ఇశ్రాయేలు జనాంగం వారికి, యూదా వారికి సంభవించబోతున్నటువంటి దుస్థితి ప్రవచనాత్మకంగా అప్పటికే చెరలోనికి వచ్చిన యూదుల ఎదుట అతడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. భయంకరమైనటువంటి చెరలోనికి యూదాలో మిగిలినటువంటి వారు కూడా ప్రవేశిస్తారు. దేవుని తీర్పు వారి మీదకి రాబోతోంది అనే ప్రకటన అతడు బబులోనులో ప్రకటిస్తూ వచ్చాడు. చదువుకుందాం, చూడండి 5వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దురదృష్టము
వింతైన దురదృష్టము సంభవించుచు ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచు ఉన్నది. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచు ఉన్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపము ఆయను. ఈ వచనం ప్రత్యేకంగా మనం చదువుతున్నప్పుడు యెరూషలేము పతనం క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో జరిగింది. ఈ క్రీస్తు పూర్వపు అనుభవం, 586లో జరిగినటువంటి అనుభవం గూర్చి రాస్తున్నాడు. దేవుని మందిరం పడగొట్టబడటం, దేవుని ప్రజలు చెరగొట్టబడటం, దేవుని యొక్క మందసం నిర్వీర్యంగా మారిపోవటం, ఇవన్నీ కూడా మందిర ఉపకరణములన్నీ కూడా తొలగించబడటం, బందీలుగా వెళుతున్న వారితో బబులోనుకు కొనుక్కోబడి అచ్చట రాజుల చేత అపహాస్యం చేయబడటం, వీటన్నిటికీ కారణం ఆనాటి ప్రజల పాపం. ఆ పాపమును చూచి దేవుడు సహించక శిక్షించటానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకే చెప్తున్నాడు, దురదృష్టము, వింతైన దురదృష్టము. అంటే దురదృష్టము అనే పదమే మనకు భయం కలిగిస్తుంది. అంటే చాలా నష్టజాతకం అని అంటారు చూశారు. ఈ దురదృష్టము, నష్టజాతకం, ఈ పదాలన్నీ కూడా ప్రస్తుతం తెలుగు భాషలో, తెలుగును మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల ఉచ్చారణలో అవి చాలా ప్రసిద్ధిగాంచిన పదాలు. ఒక మనుషుడు నష్టపోవటం, ఏ పని చేసినా కలిసి రాకపోవటం, ఏది ప్రయత్నించినా ఫెయిల్ అయిపోవటం, అట్లాంటి వాడు దురదృష్టం. వింతైన దురదృష్టం అంటే ఊహించటానికి సైతం, ఆలోచించటానికి సైతం అందనటువంటి స్థితిలో నష్టం రావటం దురదృష్టం. చూడండి, మనం చాలా పర్యాయాలు ఈ పని పూర్తి అయిపోయింది అని అనుకుంటాం, కానీ కొన్ని పర్యాయాలు అది కంప్లీట్ అవ్వదు. దాన్ని మనం చాలా పర్యాయం దురదృష్టం, పూర్తి అవ్వలేదంటాం. చూడండి, కొన్ని పర్యాయాలు వైద్యం చేపిస్తాం, కానీ చాలా ఖర్చు అవుతుంది, కానీ సంపూర్ణ స్వస్థత రాదు. దురదృష్టవంతుడండి, ఎంత ప్రయత్నం చేసినా. అంటే అతనికి ఏం కలిసి రాలేదు, అతను నష్టపోయాడు అని చెప్పటానికి వాడే పదం ఇది. వింతైన దురదృష్టం అంటే అసలు ఊహకే అందనటువంటిది, ఇంతకుముందు ఎక్కడ జరగనటువంటిది, యూదా వారి పట్ల జరగబోతోంది. ఈ దురదృష్టం అంతం వస్తోంది. ఈ దురదృష్టం అనే పదంలో అంతాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంతం వచ్చేస్తోంది. దేనికి అంతం? స్వేచ్ఛ అంతమైపోబోతోంది. వారి ఆరాధన పద్ధతి అంతమైపోబోతోంది. వారు సంతోష సంబరాలతో ఉండటం అంతమైపోబోతోంది. బబులోను నుండి నెబుకద్నెజరు వచ్చేస్తున్నాడు. వచ్చే ఉన్నది అంతం. అంతం వచ్చుచూ ఉన్నది, అంతము వచ్చే ఉన్నది. ఆ అంతం నీ కొరకు కనిపెట్టుచున్నది. బాగా రాశాడు, నీ కొరకు కనిపెట్టుచు ఉన్నది. అంతము నీ కొరకు కనిపెట్టుచున్నది అన్నప్పుడు నీకే ఆ అంతం వస్తుంది. నీవు దానికి చిక్కుపడుతున్నావు, చెరలోనిగిపోతావు అని అర్థం. ఆ దినము సమీపమాయను. ఆ దినము సమీపమాయను. అది ఉత్సవధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచు ఉన్నది. ఆ దినము దుర్దినం, మీ మీదకు దుర్దినం వస్తుంది. కాలం సంపూర్ణమైపోయింది, మీ చెరకు సమయం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో నివసిస్తున్న వారికి ఒక ప్రత్యేక సమయం తీర్పు నిమిత్తం వారికి దేవుడు ఇస్తాడు. ఆ దినమున వారు తప్పించుకోలేరు. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు పాపములో కొనసాగుతూ
ఉన్నవారికి ప్రధాన హెచ్చరిక, నీవు పాపములోనే కొనసాగితే దుర్దినము నీ జీవితంలో ముందుంది. 8వ వచనం, ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కృమ్మరింతును, నీ మీద నా కోపము నెరవేర్చుచు నీ ప్రవర్తన బట్టి నీ తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యాలను ఫలములను నీ మీదకు రప్పించెదను. ఇంకా కొంతసేపటికి, చూస్తున్నారా వాక్యములో, ఇంకా కొంతసేపటికి 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు 6వ సంవత్సరం 6వ నెల 5వ దినమున అని రాస్తున్నాడు. ఈ ఇర్మియా చెప్తున్న ప్రవచనాలు 5వ సంవత్సరంలో ప్రారంభమైన ప్రవచనాలు. వాటి అంతం సమీపించింది, అంటే చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా కొంచెం సేపటికి, అంటే మనం అనుకునే నిమిషాలు కాదు, ఆయన నిర్ణయించినటువంటి కొద్ది కాలం, ఇంకా కొద్దిసేపటికి మీపైకి ఒక దుర్దినం రాబోతోంది. నీ మీద నా క్రోధం కుమ్మరిస్తాను. క్రోధము, కోపము వేరు, క్రోధం వేరు. క్రోధం మరింత తీవ్రమైన పదం. కోపము కంటే క్రోధం సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగించేటువంటి పదం. క్రోధం నేను నీ మీద కుమ్మరిస్తాను. పాపముపై దేవుని యొక్క ఉగ్రత దేవుడే కుమ్మరిస్తాడు. పాపులపై కాదు, పాపముపై ఆయన ఉగ్రత. పాపి రక్షించబడాలనే పాపికి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, సమాచారం ఇస్తున్నాడు. నా క్రోధం పాపం మీదకు రాబోతుంది కనుక నువ్వు పాపాన్ని విసర్జించు, పాపమును విడిచిపెట్టు, నా దగ్గరికి వచ్చేసి. అలా రాకపోతే నా క్రోధం వచ్చేస్తుంది, చాలా తక్కువ సమయంలో రాబోతోంది, నీవు నాశనం అవుతావు. యెహెజ్కేలు గ్రంథం అంతా వృత్తాంతమదే. ఓ పాపి, నీపై శిక్ష రాబోతోంది, నీవు మారుమనసు పొందు, హృదయము మార్చుకో, తప్పించుకో. ఇది సందేశం. కానీ వినకపోయినందున వారి జీవితాల్లో చాలా నష్టాన్ని వారు చూడాల్సి వచ్చింది. 9వ వచనం, యెహోవానగు నేనే నిన్ను మొత్తు వాడనై ఉన్నానని నీ వెలుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. అండర్లైన్ చేసుకోండి. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవించేటట్లుగా చేస్తాను. ఇది దేవుడు చెబుతున్న మాట, ఇందులో తిరుగులేదు. దేవుడు చేస్తే చేస్తాను, లేకపోతే లేదు అట్లా మాట్లాడు. చేస్తానంటే చేసేస్తాడు, చెయ్యనంటే చెయ్యడు, లేదంటే చెప్పడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నేను నీ మీద నా క్రోధం కుమ్మరిస్తాను, నేనే నిన్ను మొత్తువాడను, నీ మీద నా కోపం నెరవేర్చు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యములకు ఫలము నీ మీదకు రప్పిస్తాను. ఈ మాట దయచేసి అండర్లైన్ చేసుకోండి. దేవుడు నీ ప్రవర్తన ఫలం నీ మీదకు రప్పిస్తాడు, నా ప్రవర్తన ఫలం నా మీదకు రప్పిస్తాడు. కన్సిడర్ యువర్ బిహేవియర్. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. కన్సిడర్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తన ఎట్లుంది? ప్రవర్తన అంటే నీవు ప్రవర్తించే తీరు, నీ కాండక్ట్, నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది? ఆ ఫలం నువ్వు అనుభవిస్తావు. మంచిని విత్తుతావా? మంచినే పంటగా కోస్తావు. కుట్రను విత్తుతావా? కుట్రనే కోస్తావు. బీ స్ట్రైట్. మీరు తిన్నగా ఉండాలి, వంకరగా ఉండకూడదు. సోదరుడా, సోదరి, పరిష్కారంలో వాక్యం చెబుతూ దినదినము జీవితాన్ని పరీక్షించుకుని సరి చేసుకునే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అనేక పర్యాయాలు విఫలమయ్యాను. ఎన్నో పర్యాయాలు మరలా మోకాల మీదకి వెళ్ళి, ప్రభువా నేను ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాను, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ది సిచ్యుయేషన్. ఈ యొక్క పరిస్థితులను జయించడానికి
నాకు శక్తిని ఇవ్వండి ప్రభువా అని ఆయన శక్తిని అనేక పర్యాయాలు నేను ప్రార్థనలో కోరాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన విషయంలో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఫలమును ఆయన ఆశిస్తున్నాడు. నీ ప్రవర్తన మంచిగా ఉందా, చెడుగా ఉందా, వంకర త్రోవల్లో ఉన్నావా, లేక మనుషులను సంతోషపెట్టేవాడుగా దేవునికి విరోధంగా తయారయ్యావా, లేక నిన్ను నీవు మంచివాడిగా ప్రవర్తిస్తున్నావని ప్రజలు తెలుసుకునేటట్లు వేషధారివిగా మార్చుకున్నావా? నీ మనస్తత్వం నిన్ను నీవే పరిశీలించుకో. మన ప్రవర్తన, మన జీవితం దేవునికి తెలుసు. నీ హృదయం చాలా తేటగా దేవుడు చూస్తున్నా కనుక నీ ప్రవర్తన యొక్క ఫలం నీకు వస్తుంది. యోసేపు యొక్క ప్రవర్తన యోసేపును సింహాసనాసీనుడిని చేసింది. దావీదు యొక్క ప్రవర్తన దావీదును పదవీచ్యుతుని చేసింది. గుర్తుపెట్టుకోండి, మనం సత్ప్రవర్తన కలిగిన వారమైతే మంచి ఫలితాన్ని పొందుతాం దేవుని నుండి, మంచి రివార్డు పొందుతాం దేవుని నుండి. మన ప్రవర్తన మోసపూరితమైనదిగా ఉంటే మనమే నష్టపోతాం. ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను అనేక అంశాలలో పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చూశాను. సరిచేసుకుంటాం కొరకు దేవుడు ఇచ్చే అవకాశాలు కూడా నా జీవితంలో నేను అనుభవించాను. అందుకే ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, మీ ప్రవర్తన ఎక్కడ పాడైందో చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే సరి చేసుకోండి. ప్రభు దగ్గరికి రండి, ప్రభువా అడగండి, ప్రభువా నాకెక్కడుంది నాలో లోపం, నాకు తెలుసు, ఇంకా దాగినది ఎక్కడుందో చూపించండి. ప్రవర్తన ఫలం వారి మీదకు రప్పించబడుతోంది. వారు విగ్రహారాధన చేశారు, దేవుని స్థానాన్ని విగ్రహానికి ఇచ్చారు. అది దేవుడు చూచాడు. ధర్మశాస్త్రం ఆచరిస్తున్నట్టు నటించారు, అది దేవుడు చూచాడు. వారి ప్రవర్తన ఫలం వారి మీదకి వచ్చింది. సోదరుడా, సోదరి, మన ప్రవర్తన జాగ్రత్త చేసుకున్నాం. 9వ వచనం, యెహోవాను అగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందనని నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదనని నీ హేయ కృత్యములను నీ మధ్యన ఉండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చే ఉన్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది. ఆ దండము పూచి ఉన్నది. ఆ గర్వము చిగురించి ఉన్నది. బలత్కారం బట్టి దుష్టులను దండించినది ఆయన. ఇవి చూస్తున్నారా? ఈ వచనంలో వర్ణించిన అలంకార భాష ఎంత అందంగా ఉందో చూడండి. ఇదే ఆ దినం, అది వచ్చే ఉంది. ఆ దుర్దినం ఉదయించుచూ ఉంది. చాలా కవి హృదయంతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ దినం ఉదయిస్తోంది అంటే, ఉదయం వచ్చేస్తోంది అంటే అది ప్రారంభమయ్యింది. అది ప్రారంభమైంది. ఉదయం అయిన తర్వాత ఏమవుతుంది? సమయం గడిచే కొద్దీ ఎండ పెరిగిపోతుంది. కనుక ఉదయం అయింది అనగా ఆ శ్రమా దినం ప్రారంభమైంది మీ జీవితాల్లో. అది తీవ్ర స్థాయికి వెళ్తుంది. దానిని మీరు భరించాల్సి ఉంది. ఆ దండము పూచి ఉన్నది. ఆ దండము పూచి ఉన్నది. గర్వము చిగురించి ఉన్నది. వారి జీవితాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. వారి పాపపు స్థితి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. బలత్కారం పుట్టి దుష్టులను దండించినదయ్యింది. ఎటువంటి తీవ్ర పరిస్థితి వారి మీదకి వస్తుందో వర్ణిస్తున్నాడు. వారిలోనైనను, వారి గుంపులోనైనను, వారి ఆస్తిలోనైనా, వారికి ఉన్న ప్రభావములోనిదైనను ఏమీ శేషింపదు. ప్రభావం పోతుంది, బలము పోతుంది, వారి జ్ఞానం పోతుంది, వారి ఆస్తి పోతుంది. వారికి ఏమీ మిగలదు, ఏమీ శేషం ఉండదు. అంటే పూర్తిగా నాశనం అయిపోతుంది. కొన్ని దినాల క్రితం తీవ్రమైనటువంటి భూకంపం వచ్చిందని మనం చదివాం. ఆ తీవ్ర భూకంపంలో అనేకమైన భవంతులు కూలిపోయాయి, చాలామంది చనిపోయారు. శేషించినటువంటి భవంతు శిఖలాలలో కొందరు మనుషులు బతికి దొరికారు, శేషం దొరికింది.
అంటే ఒక విపత్తు, చాలా తీవ్ర ప్రభావంతో వచ్చినటువంటి ఆ ఇటలీలో వచ్చిన ఆ యొక్క భూకంపం కంటే శేషం మిగిల్చింది. ఆ యొక్క భూకంపం, సునామీ శేషం మిగిల్చింది, కానీ ఇది శేషం మిగిల్చేదిగా లేదు. ఎంత గొప్ప నాశనం రాబోతోందో చెప్తున్నాడు. దేవుడు తన శక్తి చేత కార్యాలు జరిగించినప్పుడు మానవులు దాన్ని ఆపలేరు. ఏ శక్తి ఆయన ఎదుట నిలబడజాలదు. వారిలోనైనను, వారి గుంపులోనైనను, వారి ఆస్తులోనైనా, వారికున్న ప్రభావంలోనైనను ఏమీ శేషింపదు. గుంపులో కూడా ఒక్కడ మిగలడు. అంటే ఎవరి గుంపు? ఆయనకు వ్యతిరేకంగా లేచిన వారి గుంపులో ఎవడు మిగలకుండా అందరూ చెరగొని పోబడతారు, అన్ని జనుల దగ్గరికి పారిపోతారు, లేదంటే కత్తివాత పడతారు, లేదంటే కరువు చేత చచ్చిపోతారు. దేవుడు చాలా తిన్నగా యెహెజ్కేలు ద్వారా మాట్లాడిస్తున్నాడు. అదే సమయాన్ని ఇర్మియా ద్వారా యెరూషలేములో ఇవే ప్రవచనాలు చెబుతూ వెళ్తున్నాడు. ప్రజలందరూ మారు మనసు పొందినట్లుగా ప్రవక్తల ద్వారా పశ్చాత్తాపపడమని దేవుడు సందేశాన్ని ఇస్తూ వచ్చాడు. పశ్చాత్తాపడండి, బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరుకు లోబడిపోండి, బ్రతుకుతారని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. వారు బ్రతికి ఉన్నను. 12వ వచనం, కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయను, వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది కనుక కొనువారికి సంతోషం ఉండ పని లేదు, అమ్మువానికి దుఃఖం ఉండ పని లేదు. కొనువాడికి సంతోషం లేదు, అమ్మేవాడికి దుఃఖపడాల్సిన పని లేదు. ఎందుకంటే అమ్మేస్తున్నాడు. ఇక అతను అమ్మినా అక్కడ ఉండడు, ఎందుకంటే చెరకెళ్ళిపోతాడు కనుక అతను అమ్మినా కూడా అతనికి దుఃఖం లేదు. కొనుక్కున్న వాడికి సంతోషం లేదు, ఎందుకంటే కొనుక్కున్న స్థలంలో తాను ఉండబోవటం లేదు, చెరలోనికి పోబోతున్నాడు. చూస్తున్నారా? క్రయ విక్రయాలు చేసే వారి యొక్క పరిస్థితులు మార్చబడిపోతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఈ దర్శనము వారి సమూహం అంతటికి చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైన గనక తమ ప్రాణము రక్షించుకున్నటకు వారిలో ఎవరునూ ధైర్యము చేయరు. ఎంత దౌర్భాగ్యం అండి! వారు ఈ భయంకర దృశ్యాలను చూస్తున్నప్పుడట తమ ప్రాణాన్ని దక్కించుకోవటానికి కూడా వారు ప్రయత్నమే చేయరట. అంటే వారు మరణమే కోరుకుంటారు. వారు మరణమే కోరుకుంటారు. దేవుని చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. సోదరుడు, సోదరి, దేవుడు అందుకే అవకాశం ఇస్తున్నాడు. ఆయన చేతిలో పడకముందే నీవు రక్షించబడాలని, నీవు శిక్ష తప్పించుకోవాలని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. వారు బ్రతికి ఉన్నను, అమ్మవాడు అమ్మిన దానికి తిరిగి రాడు. దర్శనము వారి సమూహం అంతటికి చెందుతుంది, అది తప్పక జరుగుతుంది. వారందరూ దోషులైన కనుక తమ ప్రాణము రక్షించుటకు వారిలో ఎవరును ధైర్యం చేయరు. వారు సర్వసిద్ధులై బాకారాధము చేయుదురు గాని వారు సమూహమంతటి మీదకి నా ఉగ్రత వచ్చి ఉన్నది కనుక యుద్ధమునకు పూనుకున్నవాడు ఒక్కడును ఉండడు. వారు శత్రువుపై యుద్ధానికి వెళ్ళాలని ఒకరు బాకానాదం ఊదినా శత్రువు మీద యుద్ధానికి వెళ్ళగలిగిన వ్యక్తి ఒక్కడు కూడా ఉండడు. అంటే సైన్యం కకావికలైపోతోంది, నిర్వీర్యం అయిపోతోంది, సైన్యం డిస్టర్బ్ అయిపోతుంది, సైన్యం దూరం అయిపోతోంది. ఇశ్రాయేలు సైన్యాలు చాలా బలమైన సైన్యాలండి. అటువంటివి నిర్వీర్యమై పారిపోతారు, ఒకరికొకరు తోడు రాకుండా అయిపోతారు. బలాఢ్యులు కత్తి చేత నాశనం అవుతున్నారు. ఈ భయంకరమైన తీర్పు, బయట ఖడ్గం ఉన్నది, లోపల తెగులును క్షామము ఉన్నవి. బయట ఉన్నవారు ఖడ్గంతో తెస్తారు, లోపల ఉన్న వారు క్షామము చేత తెగులు చేత మృంగబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ వచనం నేను ముగిస్తున్నాను. 15వ వచనంలో ఖడ్గము వెలుపట, క్షామము లోపట. బయటికి వెళ్తే కత్తితో చచ్చిపోతావు, లోపలంటే కరువుతో చచ్చిపోతావు. నాశనం తీవ్రతరంగా వస్తుంది. కారణము పాపము. యోధావారికి జరిగినటువంటి వాస్తవ చరిత్ర జ్ఞాపకం చేస్తూ మారు మనసు పొందమని ప్రభు పేరట మనకు హెచ్చరికలు ఇస్తున్నాడు. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. ప్రభు నామములో
ఈ పరిచర్య కొరకు ప్రార్థించమని ప్రేమతో మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 208లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 208 విలాప వాక్యములు 5 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, యెరూషలేము ఎందుచేత అపవిత్రురాలాయను? యెరూషలేము ఎందుచేత అపవిత్రురాలాయను? రెండో ప్రశ్న, పరమ నుండి యెహోవా ప్రయోగించిన అగ్ని వేటిని ఎడతెగక కాల్చుచున్నది? పరము నుండి యెహోవా ప్రయోగించిన అగ్ని వేటిని ఎడతెగక కాల్చుచున్నది? మూడో ప్రశ్న, ప్రభువు కోపపడి సియోను కుమార్తెను దేనితో కప్పియున్నాడు? ప్రభువు కోపపడి సియోను కుమార్తెను దేనితో కప్పియున్నాడు? నాలుగో ప్రశ్న, యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు? రిఫరెన్సు వ్రాయండి. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు? రిఫరెన్సు వ్రాయండి. ఐదో ప్రశ్న, సుకుమార భోజనము చేయువారు దిక్కులేక ఎక్కడ పడి ఉన్నారు? సుకుమార భోజనము చేయువారు దిక్కులేక ఎక్కడ పడి ఉన్నారు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో యూదా వారికి రాబోతున్నటువంటి శిక్షను గురించి జ్ఞాపకం చేస్తుండగా, మా అనుదిన జీవితాల్లో మేమెక్కడ ప్రవర్తనలో పడిపోయినామో, మా జీవితాలు ఎక్కడ నీ ఎదుట దోషభరితంగా ఉన్నవో వాటిని పరీక్షించుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ఈ కృపాకాలంలో మీరు ఇంకా సమయం ఇచ్చారు కనుక మార్పు నొందిన వారముగా ఉండటకు సహాయం చేయండి. పరిష్కారమును కొనసాగించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.